అల్హమ్దులిల్లాహ్ అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు క్లాస్లో ఇఖ్ఫా గురించి మనం చదువుకుందాము. ఇది తన్వీన్ నియమాల్లో లాస్ట్ నియమం అన్నమాట. తన్వీన్ నూన్ సాకిన్ నియమాల్లో చిట్ట చివరి నియమము ఇఖ్ఫా. ఆ, ఇది ఆ, అంతకుముందు మనకు తన్వీన్ నూనె సాకిన్ నియమాల్లో మొట్టమొదట ఏం కావాలి అనుకున్నాం మనం. మనకేం కనపడితే తన్వీన్ నూనె సాకిన్ నియమం అప్లై అవుతుంది. పతతేన్ కసతేన్ దమ్మతేన్ తర్వాత లేదా నూన్ నూన్ సాకిన్ నూన్ 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 సాకిన్. పైన సార్. నూన్ సాకిన్ ఇవి ఉంటేనే ఈ తన్వీన్ నూనె సాకిన్ నియమాలు కన్వీనియంట్. అప్లై అవుతాయి. మొట్టమొదటి ఏ, దృష్టి మన చూపులోనే ఒకవేళ ఈ వీటిలో ఈ నాలుగింట్లో ఏది లేదు అంటే అక్కడ తన్వీన్ నూనె సాకిన్ నియమం అప్లై కాదు. దాని తర్వాత మనం చూడవలసినది ఈ తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత ఏ అక్షరం ఉన్నది అనేది ఇది డిసైడ్ చేస్తుంది మనని ఏ నియమం అప్లై చేయాలనేది. మరి ఇంతవరకు చదువుకున్న వాటిలో మొట్టమొదట మనం ఏం చదువుకున్నాం? ఇజహార్ గురించి చదువుకున్నాం. అంటే తన్వీన్ నూనె సాకిన్ తర్వాత ఇజహార్లోని 6 అక్షరాలలో ఒక అక్షరం ఉన్నట్లయితే హంజా హా, ఐన్ హా, గైన్ ఖా ఈ ఆరింట్లో ఏదైనా అక్షరం మనకు కనపడితే తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఇది మొట్టమొదటి నియమం మనం నేర్చుకున్నాం. అలాగే దాని తర్వాత తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత ఆ, బా అక్షరము వస్తే దాన్ని ఇఖ్లాబ్ చేసి చదవాలి. ఇది కూడా మనం నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ నియమం ఇజహార్ నేర్చుకున్నాము, తర్వాత ఇఖ్లాబ్. ఇజహార్ చేయాలా ఇఖ్లాబ్ చేయాలా అది ఏది డిసైడ్ చేస్తున్నది? తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత వచ్చే అక్షరము డిసైడ్ చేస్తున్నది. ఈ 6 అక్షరాలలో ఏదైనా అక్షరం ఉంటే ఇజహార్ చేసాము, బా ఉంటే అక్కడ ఆ, ఇఖ్లాబ్ చేసాము. తర్వాత ఎర్మలూన్లోని 6 అక్షరాలలో ఏదైనా అక్షరం ఉంటే దానిని ఇద్గామ్ చేశాము. ఎర్మలూన్లో కూడా రా లా విడిచిపెట్టి యా వావ్ మీమ్ నూన్ ఉంటే ఇద్గామ్ బి గున్నా, గున్నాతో పాటు ఇద్గామ్ చేశాము. రా లామ్ ఉంటే ఇద్గామ్ బిదూన్ గున్నా లేదా బిగైర్ గున్నా అది చేశాము. ఇక ఎర్మలూన్లో 6 అక్షరాలు అయిపోయినాయి. ఇక్కడ బా ఒక అక్షరము 7. తర్వాత ఇజహార్లోని 6 అక్షరాలు, మొత్తం ఎన్ని అక్షరాలు అయిపోయినాయి ఇప్పటివరకు? ఎన్ని అక్షరాలు అయినాయి? 15. ముందు 6 అక్షరాలు, ఓకేనా? ఓకే తర్వాత బా ఒకటి, ఎన్ని అయినాయి? బా ప్లస్ 7. 7, 7 7 7 ప్లస్ 6, థర్మల్ 6 13 13 అక్షరాలు. 13 అక్షరాలు అయిపోయినాయి ఇప్పటి వరకు. మిగిలిన ఎన్ని ఉన్నాయి? 28లో 13 పోతే 15 15 అక్షరాలు ఇఖ్ఫా అక్షరాలు అన్నమాట. 15 అక్షరాలు మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఇజార్ అక్షరాలు మీకు గుర్తుండి, ఇఖ్లాబ్ అక్షరం గుర్తుండి, ఇఖ్ఫా అక్షరాలు ఇద్గామ్ అక్షరాలు గుర్తుంటే మీరు తర్వాత వచ్చే ఈ 15 అక్షరాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఈ ముందు వాటిలో మీకు గుర్తు లేకపోతే అప్పుడు 15 అక్షరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ అయిందా ఇన్ఫర్మేషన్, మెసేజ్? అర్థమైందా? 15 అక్షరాలను మనం గుర్తుపెట్టుకోవాలా అవసరం లేదా? మోస్ట్లీ లేదు సార్. 13 తీసేస్తే రిమైనింగ్ 15 13 మనం గుర్తుకుంటే మిగతావన్నీ ఆ, ఇవి మిగతా 15 అక్షరాలు ఇఖ్ఫా అక్షరాలు అని చెప్పి మనం దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఇది ఒకటి తేలికైపోయింది మనకు. 15 అక్షరాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఇప్పుడు 15 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నూన్ సాకిన్ నూన్ శబ్దాన్ని అంటే తన్వీన్ లేదా నూన్ సాకిన్లోని నూన్ శబ్దాన్ని దాచివేసి 2 హర్కాతులు దీర్ఘం తీస్తూ చదవాలి. ఉదాహరణలు కింద ఉన్నాయి. హంజా ఫథా నూన్ సాకిన్ అన్ కనబడుతుందా? ఎగ్జాంపుల్ కనబడుతుంది కదా. అన్, అన్ తర్వాత అక్షరము తా వచ్చింది. తా ఇజహార్లోని 6 అక్షరాలలో ఉందా? లేదు. ఇఖ్లాబ్లోని బా అక్షరమా? కాదు. ఇద్గామ్లోని 6 అక్షరాలు ఎర్మలూన్లో ఉందా? లేదు. కాబట్టి ఇక తప్పనిసరిగా ఇఖ్ఫా అక్షరమై ఉంటుంది. కాబట్టి నూన్ సాకిన్ శబ్దాన్ని మనం దాచివేస్తూ 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. ఎలా చదువుతాము? ఆ, తా. ఒకవేళ నేను ఇఖ్ఫా చేయకుండా చదివితే ఎలా వినపడుతుంది? అంత, అన్, అంత. అంతా వేరు,
తా రెండిట్లో తేడా ఉంది. నూన్ సాకిని దాచివేస్తున్నాం. ఉదాహరణ మన తెలుగులో పంఖా ఉంది. పంఖా రాయాలంటే పన్ ఖా రాస్తామా లేకపోతే పంఖా అని రాస్తామా? పన్ పంఖ ఖా. ఇలా రాస్తామా పంఖా రాస్తామా? సున్నాతో రాసింది సార్. సున్నాతో రాస్తాము. సున్నాతో రాస్తున్నప్పుడు మరి చదవటంలో భేదం ఉందా లేదా? ఇదేమిటి? పన్ నూన్ శబ్దం క్లియర్గా చదవాలి. పన్ ఖా. ఇక్కడ పంఖా. పంఖాలో నూన్ శబ్దం వస్తుందా? రావట్లా. దాచేస్తున్నాం. ఇది మనం ఇంతవరకు అబ్జర్వ్ చేయలే, కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. పంఖా నూన్ శబ్దం ఇక్కడ దాచేస్తున్నాము. అలాగే ఆ, సింక్, ఇంక్ ఇలా రాస్తాం మనం. ఇంక్. ఇంక్లో కూడా నూనె అక్షరాన్ని దాచేస్తున్నాము. సింక్ దాచేస్తున్నాము. పింక్ దాచేస్తున్నాము. మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. లింక్. వీటన్నిటిలోనూ శబ్దాన్ని మనం దాచేస్తున్నాము. కాకపోతే మనం ఇఖ్ఫా చేసేటప్పుడు దాచటమే కాకుండా రెండు హర్కాతులు దీర్ఘం కూడా చేయాలి. పంఖ అంటున్నాం కదా. పంఖ, ఇంక్, సింక్, పింక్, లింక్. ఈ విధంగా రెండు హర్కాతులు దీర్ఘం కూడా తీయాలి. ఇక్కడ చదువుతున్నప్పుడు ఎలా చదువుతాం? ఇక్కడ ఆత, కుంతు, తంసా, ఫన్సబ్, అంషర, కథ. ఇవన్నీ నూన్ సాకిన తర్వాత ఇఖ్ఫా అక్షరం వస్తే ఎలా చదవాలి అనేది మీ ముందున్న ఎగ్జాంపుల్స్. అంజల్నా, అంజర్నా, యంకలిబు, యుంఫఖు, యంజురూన, మిన్ షర్రి, మిన్ షర్రిన్ వస్వా, మిన్ షర్రిల్. సూర జిల్జిలాలో వస్తుంది కదా. సూర్య నాస్లో కూడా వస్తుంది. మీ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్. సూరతుల్ ఫలక్లో వస్తుంది. మీ షర్రి హాసిదిన్ ఇజా హసద్ వస్తుంది కదా. అక్కడ అక్కడ నూన్ చదవకుండా నూన్ని దాచివేసి చదవాలి. మీ షర్రి. ఓకేనా? అలాగే సఫరతింకిరామ్. ఇక్కడ నేను తర్వాత చదువుదామని చెప్పి దీన్ని మిమ్మల్ని చదివించలేదు. ఎందుకని అంటే కసరతైన్ తర్వాత కాఫ్ వచ్చింది. కసరతైన్ అంటే తన్వీన్ నూనె సాకిన్, కాఫ్ అంటే ఇఖ్ఫా అక్షరము. కాబట్టి సఫరతిన్లో నూన్ శబ్దాన్ని దాచివేసి రెండు హరకాతులు దీర్ఘం తీయాలి. సఫరతిన్ కిరామింబరరా, సఫరతిన్ కిరామింబరరా, సమీ సమీఉన్ కరీబ్, ఐనున్ జారియా, షైఇన్ ఖదీర్, మలకున్ కరీం. నూన్ శబ్దం రాకుండా చూడండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ప్రయత్నం చేయండి చదవటానికి. మీకు ఇది రూల్ అర్థమైందా? నియమం ఏమిటో అర్థమైందా? అర్థమైంది సార్. మనం ఏం చేయాలి ఇప్పుడు ఇఖ్ఫాలో? ఒకసారి చెప్పండి. ఇఖ్వాలో ఇజహార్ అక్షరాలు దాని తర్వాత ఎర్మలోని అక్షరాలు అవన్నీ 13 అక్షరాలు గుర్తుపెట్టుకుంటే ఇఖ్వా అక్షరాల్లోనే 15 అక్షరాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. తన్వీన్ నూనె సాకిన తర్వాత ఇఖ్ఫా అక్షరం వస్తే ఏం చేయాలి? అప్లికేషన్ ఏంటి? ఆ, పదాన్ని నూనె అక్షరాన్ని దాచి చదవాలి సార్. నూనె అక్షరాన్ని దాచి రెండు హరకాతుల దీర్ఘంతో చదవాలి. అంటూ చదవాలి. దాచటం కేవలం దాచటంతో సరిపోదు, దీర్ఘం కూడా తీయాలి. ఆ, అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు చదువుతున్నప్పుడు ఎలా చదువుతారు చూడండి. తన్వీన్ నూనె సాకిన తర్వాత నూనె అక్షరాన్ని దాచివేస్తూ రెండు హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇది రూల్ కదా. ఈ రూల్లో మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. చదవండి. అంత కుంతు తంసై తంసా కాంసా, తంసా
తం సబ్ సబ్ బా తం మీద కలకల ఉంది. తం తం సబ్ కలకల చేయాలి. బా కలకల చేయాలి. సబ్ బ. తం సబ్ ఉమ్. బా మీద కలకల చక్కగా చేస్తే బాగుంటుంది. కొంచెమే చేశారు మీరు తం ఇప్పుడు. తం సబ్ ఓకే. అంసర అం కత అంకద అం కద అం కద అంజల్నా అంజర్నా నా మీద దీర్ఘం ఉంది. అక్కడ అలిఫ్ మద్ ఉంది కదా, దీర్ఘం తీయాలి. అంజర్నా యం కలిబు యు యు యూఫహు ఫహు బాగానే చదువుతున్నారు మీరు. యుం ఉమ్. యుంఫహు య యజు యంజు యంజురునా యంజురూన యంజురునా మిం సరే మిం స sorry. మిం సర్రి ఉమ్. సఫరతి సఫరత్ సఫరతి కిరామి సమి సమీహున్ సమీఉన్ కరీ కరీబ్ సం- సమీఉన్ కరీబున్ ఐనున్ జారియా ఐనున్ జారియా షైఇన్ షై షైఇ కది షైఇన్ కదీర్ షైఇన్ కదీరున్ ఉమ్. మలికున్ కరీం మలికిన్ మలికిన్ కరీమున్ ఓకే. ఇంకెవరైనా చెబుతారా? బిస్మిల్లా. నెక్స్ట్. ఇస్లాం షేక్ అలిస్లాం వరకదు. అంత కుంతు తంసా ఫన్సబ సబ్ ఫన్సబ్ అన్షర అన్హద అంజల లేదు. అన్ అన్ అంజనా జల్నా అంజల్నా అంజల్నా అంజర్నా యన్qalibu యంఫహు యంతుర యంతురునా యంజురూన ينظرون من شر من شر سفرة سفرة كريم కిరాం సఫరతిన్ سفر కిరాం سفرة كرام
سميع قريب سميع قريب. سميع قريب عين جارية شيء قد شيء قدير ఉమ్. ملك كريم మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ చదవండి, మైక్ ఓపెన్ చేసి చదవండి. అంత కుంతు యన్సా రెండు చుక్కలు పైన ఉన్నాయమ్మా. తన్సా. తన్సా పన్సబ్ అన్షర్ అన్ఖద్ అంజల్నా అంజల్నా యన్కలి యన్కలిబు తుంఫహు యంజురునా వాళ్ళదమ్మా ఉంది. యంజురునా వెరీ గుడ్. మిన్ షర్రి సఫరతిన్ సఫరతిన్ కరీమిన్ కిరామిన్. సఫరతిన్ కిరామిన్ సమీఉన్ కరీబ్. కరీబున్ ఐనున్ జారియా షయ్యిన్ కదీరా కదీర్. మా కదీర్ మాలికున్ కరీమున్ ఒకసారి చూడండి. మా మీమ్ ఫతా మా. మాలా మాలకున్ మలకున్ కరీం కరీం. మలకున్ కరీం ఒక్కొక్కసారి ఖురాన్లో జిబ్రాయిల్ అలైహిస్సలాం గురించి వస్తుంది, మలకున్ కరీం అని. మలకున్ కరీం. ఓకేనా? మీకు అర్థమైపోయింది కదా ప్రాక్టీస్లో? అర్థమైంది సార్. ఓకే. ఇంకెవరైనా చదువుతారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకోనా? పేజ్ చేంజ్ చేశాను, మీరు చూడండి. మీ దగ్గర చేంజ్ అయిందా పేజ్? లేదు సార్, పేజ్ చేంజ్ అవ్వలేదు సార్. ఇప్పుడైంది. ఇప్పుడైంది కదా? ఎస్. ఓకే. అడ్డింగ్. ఇక్కడ మనం చదువుతున్న ఈ పేజ్లో చాలా రూల్స్ వస్తాయి. ఆ రూల్స్ ఏమిటి అంటే, ఇంతవరకు మనం చదువుకున్న వాటిలో మీమ్ సాకిన్ రూల్స్ రావచ్చు, కల్కలా రూల్స్ రావచ్చు, తర్వాత ఇజ్హార్ రూల్ రావచ్చు, ఇఖ్ఫా రూల్ రావచ్చు. ఇది అంతకుముందు మీరు చదివారు, కానీ ఇఖ్ఫా చేయలేదు అప్పుడు. ఇప్పుడు ఇఖ్ఫా చేసి చదవాలి. అంత ఇలాగా. ఎక్కడైతే ఇఖ్ఫా ఉందో అది చదవండి. ఇఖ్ఫా ఉన్నది రెడ్ అక్షరాల్లో ఉంది. చదవండి రబ్బాని భాయ్. ఉన్నారా క్లాస్లో? ఎస్ సార్. అంత ఇహది. లేదు, తర్వాత రెడ్ అక్షరాలే చదవండి. కుంతు. ఓకే. కుంతు. ఇవి అన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎస్ సార్, ఎస్ సార్. తంసా. తంసా. కంసా. తంసా. పంసబ్.
हम सब अंशर अंशर కరెక్ట్గా చదివారు ముందు, తర్వాత మారదు. हाँ सर अंशरा ఇక్కడ ఇక్కడ కొంచెం దీర్ఘం లాగాలి. अम షరా. अंशरा अम खदा युम खद युम फहु यम यम खलिबु యంకలిబు. यम खलिबु यम जुररुन వావు మద్దు ఉంది. यम जुरु యంజురూన. यम जुरुना हम जरना ఇక్కడ అలిఫ్ మద్ దీర్ఘం తీయాలి. हम जरना हम जलना జా రాజా. అంజల్నా. हम जलना अल 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 ममखुशी మొత్తం కలిపి చదవండి. काल काल मी काल मी हनी काल मी हनी ఉమ్, లేదు, కాఫ్ ఫతా తీసుకుని వెళ్ళి దేంతో కలపాలి? हाँ तो चल सर का है కాఫ్ ఫతా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలపాలి. काम से तो కలపండి. काम से ఇది షంసియా పదమా కమరియా పదమా? ये कमरिया सर ఓకే, కాఫ్ ఫతా తీసుకుని వెళ్ళి లామ్తో కలిపినప్పుడు ఎలా काम तो అవుతుందో, कल्पा ఏ శబ్దం వస్తుంది? कल कल ఉమ్, రెండు అక్షరాలు అయిపోయినాయి. తర్వాత రెండు कली అక్షరాలు కల कल कल ईम कल कली कलहीम రెండు ही అక్షరాలు చదవండి. कलही ముందు వదిలిపెట్టండి, కల్ అయిపోయింది అది. తర్వాత రెండు हाँ అక్షరాలు सर చదవండి. ఐన్ కస్రా హా సుకూన్ ई ఇహ్. एह एहनी कलिहिनी నూన్ కస్రా తీసుకుని వెళ్ళి దేంతో కలుపుతారు? लाम तो कल्पल सर కమరియా కాబట్టి లామ్ సుకున్తో కలుపుతున్నారు. हाँ कल నిల్. इहिनी कलिहिनिल मम फू मम फूशी మన్ఫూ మన్ఫూష్. फूशी చదవండి. कलिहिनिल मम फूशी వెరీ గుడ్. తర్వాత इमदजी इमदजिल బాగా చదువుతున్నారు, కొంచెం జాగ్రత్తగా చదివితే వచ్చేస్తుంది. इमदजिल आयरशी ఆర్షి. इमदजिल अरशी వెరీ గుడ్. इमदजिल अरशी కింద లقد خلقنا الإنسان. لقد خلقنا الإنسان في أحسن تقويم. الإنسان. الإنسان. इंसान
ఇక్కడ ఇఖ్ఫా చేసి చదువుతున్నారు మీరు. ఓకేనా? ఓకే. సార్ అల్ ఇన్సానా. ఓకే, షరీఫ్ భాయ్ మీరు రండి. ఉన్నారా? షరీఫ్ భాయ్ ఉన్నారా? ఓకే. మహమూద్ ఖాన్ సాబ్ మీరు చదవండి. ఇది సూరతుల్ ఫలక్. దీంట్లో మీకు ఎక్కువగా ఇఖ్ఫా నియమం కూడా వస్తున్నది. ఓకేనా? సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ ఏ నియమం కూడా లేదు. ఔజు ఇక్కడ వావ్ మద్ ఉంది. బిరబ్బిల్ ఫలక్ ఇక్కడ కమరియా ఉంది. ఆపేటప్పుడు కాఫ్ని సుకున్ చేసి ఆపుతున్నాము. ఇక్కడ మద్ద లివద్ కానీ మద్ద అరిద్లి సుకున్ కానీ అప్లై కాదు. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్. ఈ మొత్తం ఆయత్లో ఒకే నియమం ఉంది. అదేమిటి? వావ్ మద్. మిన్ షర్రి మా ఖలక్ ఇక్కడ మిన్ షర్రి ఇది ఇఖ్ఫా నియమం అప్లై అవుతున్నది. మా ఇది అలిఫ్ మద్. ఖలక్ ఇక్కడ కాఫ్ సుకున్ చేసి ఆపుతున్నాము. మిన్ షర్రి మా ఖలక్ ومن شر غاسق إذا وقب ومن شر ఇక్కడ ఇఖ్వా నియమము. గాసికిన్ ఇక్కడ అలిఫ్ మద్ వచ్చింది. ఇజా ఇక్కడ కూడా అలిఫ్ మద్ వచ్చింది. వకబ్ బాను సుకున్ చేసి ఆపేటప్పుడు కల్కలా చేసి ఆపుతున్నాము. వమిన్ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్ నూన్ మీద ఇక్కడ మిన్ షర్రి ఇఖ్ఫా చేస్తున్నాము. ఇక్కడ షంసియా పదము రా తీసుకుని వెళ్ళి నూన్తో కలపాలి. నూన్ మీద షద్దా ఉంది, గున్నా చేయాలి. ఇక్కడ ఫా మీద అలిఫ్ సగీరా 2 హరకాతులు. సా మీద అలిఫ్ సగీరా 2 హరకాతులు. తర్వాత ఫిల్ ఉఖద్ ఫీ ఇదేమో యామద్, కానీ ఇక్కడ సమరియా పదం వచ్చింది కాబట్టి కలిపి చదువుతున్నాము. ఫా కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో మద్ చేయకుండానే కలిపి చదవాలి. ఫిల్ ఉఖద్ వమీన్ షర్రి ఇక్కడేమో ఇఖ్ఫా చేయాలి. హాసిదిన్ అలిఫ్ మద్ వచ్చింది. ఇజా అలిఫ్ మద్ వచ్చింది. హసద్ దాల్ మీద కలకలా చేయాలి. అర్థమైంది కదా రూల్స్? అర్థమైంది సార్. చదవండి. సూరతుల్ ఫలక్. సూరతుల్ ఫలక్. సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్. ఇఖ్ఫా చేయాలి. ఇక్కడ కొంచెం దీర్ఘం లాగండి. మిన్ షర్రి మిన్ షర్రి మా ఖలక్. మిన్ షర్రి మా ఖలక్. ఖలక్ కల్కల. ఖలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి ఘాసిఖిన్ ఇజా వకబ్ వమిన్ షర్రి రా తీసుకుని వెళ్ళి నూనెతో కలపాలి. వమిన్ షర్రిల్ నఫాసాతి ఫీ ఉకద్. ఇక్కడ కొంచెం గున్నా చేయండి, ఇక్కడ ఇఖ్ఫా చేయండి. వమిన్ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్. వమిన్ షర్రిల్ నఫాసాతి ఫిల్ ఉకద్. ఉఖద్ కల్కల. ఉకద్ కరెక్ట్. వమిన్ షర్రిల్ నఫాసాతి ఫిల్ ఉకద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. కల్కల రావాలి. వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. హాసిదిన్ ఇజా హసద్ ఇక్కడ ఇజ్హార్ రూల్ వస్తుంది. కసరత్ అయిన తర్వాత హంజా రావటం వలన
త్వరగా చదవాలి, స్పష్టంగా చదవాలి నూన్ శబ్దాన్ని. వమీ షర్రి హాసిదిన్ ఇజా హసద్. ఓకే సార్ మళ్ళీ ఒకసారి ఒమిన్ షర్రి నఫ్ ఒమిన్ షర్రి హాసిదీన్ ఇజా హసద్. షర్రీ దగ్గర మీరు కొంచెం హెసిటేట్ చేస్తున్నారు దీంతో కలపటంలో. షర్రీ ఇక్కడ వరకే ఉంది. వమీ షర్రి హాసిదిన్ ఇజా హసద్. ఒమిన్ షర్రి హాసిదీన్ ఇజా హసద్. వెరీ గుడ్. ఇంకోసారి చదువుతారా? చదువుతుంది ఉమ్. సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఫలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వకబ్ వమిన్ షర్రిల్ నఫాసాతి ఫిల్ ఉకద్ వమిన్ షర్రి హాసిదీన్ ఇజా హసద్. వెరీ గుడ్. చాలా బాగా చదివారు. నెక్స్ట్ ఎవరు ట్రై చేస్తారు ఇదే సూరాను? నేను చెబుతాను సార్. చదవండి. బిస్మిల్లాహ్. సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قل أعوذ برب الفلق బిరబ్బిల్ من దగ్గర దీర్ఘం తీయకుండా త్వరగా కలపండి. బిరబ్బిల్ ఫలక్. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب వకబ్. ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. వకబ్ పలకలా సరిగ్గా చేయలేదు. వమీ షర్రి ఇఖ్ఫా చేయాలి. ఇక్కడ నూన్ గున్నా కరెక్ట్గా చేయలేదు. వమీ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్ వమీ షర్రి హాసిదిన్ ఇజా హసద్. ఇంకోసారి చదవండి. سورة الفلق. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق. ఇక్కడ ఒక చిన్న తప్పు జరుగుతుంది. మీకు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ తప్పేమిటి అంటే బా కస్రా లామ్ సుకూన్. త్వరగా చదవాలి. Okay. قل أعوذ برب الفلق వెరీ గుడ్. من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. మాషాల్లా, బాగా చదివారు. ఇంకోసారి ట్రై చేస్తారా? ఓకే సార్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్ సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ ఔజు బిరబ్బిన్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్
ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. ఓకే. మిగతా వాళ్ళల్లో ఇప్పుడు ఈయన చదివిన దాంట్లో అనేక సార్లు ఒక నియమాన్ని వదిలిపెట్టేశారు. అదేమిటి? రబ్బానీ భాయ్ చదివిన దాంట్లో ఒక నియమం మాటిమాటికి వదిలిపెట్టారు, చివరిలో చదివారు. లాం పదం సార్. లేదు. వమిన్ షర్రి అని సార్. ఇఖ్వా చేయటం ఆయన తగ్గించేశారు, చివరిలో చేశారు కొంచెం, కానీ మిగతా 4 ఆయత్లో ఇఖ్వా ఉన్న చోట చేయలేదు. ఇక్కడ ఇఖ్వా చేయటం అంటే ఎక్కడ మీరు పొరపడ్డారంటే మీ షర్రి మా ఖలక్, మీ ఇంత దీర్ఘం తీయలేదు మీరు, మిన్ షర్రి అలా త్వరగా వెళ్ళిపోయారు. వమీ షర్రి గాసికిన్ ఇదా వకబ్, ఇక్కడ కూడా మీ షర్రి త్వరగా చదివేశారు. మరి అలాగే వమీ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్, ఇక్కడ ఇఖ్వా తక్కువ చేశారు, నూన్ కూడా తక్కువ చేశారు, కానీ ఇక్కడ కొంచెం లాగారు. వమీ షర్రి హాసిదిన్ ఇజా హసద్. అర్థమైంది కదా తప్పు? మళ్ళీ ఇంకోసారి సరే, సరే. చదవండి. సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ ఔజు బి రబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్ వమిన్ షర్రి నఫాసాతి ఫీ ఉఖద్ ఫిల్ నఫాసాతి ఫిల్ ఉఖద్. ఫిల్లో త్వరగా చదవాలి, అక్కడ దీర్ఘం సరే. తీయకుండా ఫిల్ వెంటనే ఉఖద్. చదవండి. ఫిల్ ఫిల్ ఉఖద్. ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. ఓకే, ఇంకొకసారి ట్రై చేయండి. ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంకొకసారి ట్రై చేయండి. ఖుల్ ఔజు బి రబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్ వమిన్ షర్రి నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. కొంచెం దీర్ఘం తీయటంలో అటు ఇటు చేస్తున్నారు. దాన్ని ఇక్కడ ఫిల్ ఒక్కద్, ఫిల్ ఫా కస్రా యా సుకూన్, ఇది యాక్చువల్గా ఫిల్. ఏమిటి? యామద్ ఇది, కానీ కమరియా పదం రావటం వల్ల ఫా కస్రా తీసుకుని వెళ్ళి లాంతో డైరెక్ట్గా కలిపాలి. ఫిల్ ఒక్కద్, ఫిల్ ఒక్కద్. ఫిల్ ఉఖద్. అలాగే షర్రిన్, ఇక్కడ కూడా రా కసరా తీసుకుని వెళ్ళి నూనెతో కలిపేసి అక్కడ దీర్ఘం తీస్తూ చదవాలన్నమాట. ఇంకొకసారి ట్రై చేయండి. ఖుల్ ఔజు బి రబ్బిల్ ఫలక్ బిరబ్బిల్ దగ్గర దీర్ఘం తీయకూడదు. బిరబ్బిల్ ఫలక్, బిరబ్బిల్ ఫలక్ త్వరగా రావాలి. ఖుల్ ఔజు బి రబ్బిల్ ఫలక్. వీళ్ళు ఆపుతున్నారు, ఆపొద్దు. బిరబ్బిల్ ఆపొద్దు అలాగా. ఖుల్ ఔజు బి రబ్బిల్ ఫలక్ వెరీ గుడ్. మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్ వమిన్ షర్రి నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. వమిన్ షర్రి, వమిన్ షర్రిన్, ఇక్కడ ఏ నియమం వస్తున్నది? ఎక్కడ లాస్ట్ లో ఉన్నా సార్? వమిన్ షర్రి. వమిన్ షర్రిన్ ఏముంది అక్కడ? వమిన్ షర్రి హాసిదిన్ హాసిదిన్ ఇజా హసద్. వమిన్ హాసిదిన్ షర్రి, వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. హాసిదిన్ ఇజా ఏ నియమం వస్తుంది ఇక్కడ? తన్వీన్ అనే సాకిన్లో ఇఖ్వా ఇది సార్. ఇఖ్ఫా కాదు, హాసిదిన్లో కసరతేన్ ఉంది, తర్వాత హంజా వచ్చింది.
ఇధార్ సార్. హాసిదిన్ ఇజా. హాసిదిన్ ఇజా వచ్చినప్పుడు హాసిదిన్ ఇజా కస్రతైన తర్వాత హంజా వచ్చింది. హాసిదిన్ ఇజా హసద్. హాసిదిన్ కస్రతైన తర్వాత హంజా వచ్చింది. ఏ నియమం అది? ఇధార్ సార్, ఇధార్ నియమం. ఇజహార్ రావాలి. మీరు చెప్తున్నారు, నాకు వినపడలేదు సరిగ్గా. ఇజహార్ రావాలి. ఓకేనా? అదే అదే. ఇంకో ఇధార్. ఇంకో చోట కూడా ఇజహార్ వచ్చింది. అది ఎక్కడ ఉందో చూసి చెప్పగలుగుతారా? ఈ సూరాలో ఇంకో ఇక్కడ చోట ఇజహార్ ఉంది. వమిన్ షర్రి నఫా. ఇక్కడ రాలేదు, ఇక్కడ కసరత్ లేదు కదా కాబట్టి ఆ గాసిహిన్ గాసికిన్ ఇజా ఇజా వఖబ్. వఖబ్. ఎస్ సార్. అక్కడ కూడా ఇజహార్ వచ్చింది. ఎస్ సార్. ఓకే, మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్ ఇదే సూరా చదవండి, ప్రాక్టీస్ కోసం బాగుంది. సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రిల్ మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్ వమిన్ షర్రిల్ నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. ఒక్కొక్క ఆయతు చదువుదామమ్మా మళ్ళీ ఇంకోసారి. సూరతుల్ ఫలక్. సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ ఇక్కడ ఆగండి, మిన్ ఇక్కడ ఆగండి. కుల్ కరెక్ట్గా చదివారు. ఆ ఊజు ఆ ఆ హంజా ఫథా ఆ ఐన్ దమ్మ వావ్ సుకూన్ ఊ. ఔజు బిరబ్బిల్ ఫలక్. ఆ ఊజు చెప్పండి. ఔజు రబ్బిల్ ఫలక్. ఆ అనేది కొంచెం సపరేట్ చేయండి. ఐన్ దమ్మ వావ్ సుకూన్ ఊ జాల్ దమ్మ జు. ఆ ఊజు. ఔజు ఔజు వేరు, ఆ ఊజు వేరు. ఔజు ఇక్కడ ఔజు ఊజు. తేడా కనబడుతుందా? ఔజు కనిపిస్తుంది. ఔజు తప్పు. ఆ ఊజు ఆ ఊ నీ అక్షరాలు కరెక్ట్గా తెలుగులో ఆయన్ని ఊ అనేది సూచించదు, కానీ మీరు ప్రాక్టీస్ కోసము హెల్ప్ అవుతుందని రాస్తున్నాను నేను. ఆ ఊజు ఆ ఊ ఔజు ఆ ఊజు ఔజు ఇలా రావాలి. ఓకే, చదవండి. కుల్ ఔజు రబ్బిల్ ఫలక్. బి రబ్బిల్ బి రబ్బిల్ ఫలక్. బిరబ్బిల్ ఫలక్. ఒక్కొక్క అక్షరం జాగ్రత్తగా క్లియర్గా చదవాలి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి. కుల్ ఔజు రబ్బిల్ ఫలక్. ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు, బాగా చదవట్లేదు. ఓకే. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్. వెరీ గుడ్. ఇంకొకసారి బాగా చదివారు. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మాషాల్లా. నెక్స్ట్ మిన్ షర్రిల్ మా ఖలక్. ఒకసారి చూడండి, షర్రిల్ చదివారు మీరు, లామ్ లేదు కదా ఇక్కడ. మిన్ షర్రి మా ఖలక్. వెరీ గుడ్. ఇక్కడ ఇఖ్ఫా చేయాలి, దీర్ఘం తీయాలి. మీ షర్రి మా ఖలక్. మిన్ షర్రి మా ఖలక్. వెరీ గుడ్. రెండు కలిపి చదవండి. కుల్ ఔజు రబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వెరీ గుడ్. వమిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్
గాసికిన్ నూన్ శబ్దం క్లియర్గా రావాలి. غاسق గాసికిన్ ఇదా వకబ్. ومن شر غاسق إذا وقب ఇప్పుడు కొంచెం ఫ్లోలో చదవండి, నొక్కి చదవకుండా. ومن شر النفاثات في العقد లేదు, ఇక్కడ ఇఖ్ఫా చేయాలి. వమిన్ షర్రి గాసికిన్ ఇజా వకబ్. ومن شر غاسق إذا وقب మాషాల్లా, మూడు కలిపి చదవండి ఇప్పుడు, మూడు ఆయతులు. قل أعوذ برب الفلق బి రబ్బి, من برب الفلق మళ్ళా మొదటి నుంచి. قل أعوذ برب الفلق వెరీ గుడ్. من شر ما خلق త్వరగా, షర్రి ومن దగ్గర شر ఆపకూడదు. మీ షర్రి మా ఖలక్. من شر ما خلق ومن شر غاسق إذا وقب వమిన్ షర్రి గాసికిన్. ومن شر غاسق إذا وقب ఓకే, తర్వాత ఆయతు. ومن شر النفاثات في العقد నూన్ మీద గున్నా సరిగ్గా చేయలేదు. ومن شر النفاثات في العقد ఓకే, మొత్తం 4 ఆయతులు చదవండి. قل أعوذ برب الفلق ومن شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد నూన్ మీద గున్నా చేయలేదు మరి మీరు. ومن شر النفاثات في العقد వెరీ గుడ్. ومن شر حاسد إذا حسد చాలా బాగా చదివారు. మొత్తం చదవండి సూరా ఇప్పుడు. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد మీకు ఇదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. దానికోసం 2 విషయాలు నేను సజెస్ట్ చేస్తాను. ఈ సూరాని మీరు మీకు నచ్చిన ఖారీ యొక్క సూరా మొబైల్లో తీసుకుని దాని మాటి మాటికి వినండి. సూరా వినేటప్పుడు మీరు ఈ సూరాని మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని మీ ముందు పెట్టుకోండి. వినేటప్పుడు మనం చూడాలి కూడా, మన కళ్ళు కూడా ఒక్కొక్క అక్షరం పైన వెళుతూ మనం చూస్తూ దాన్ని వినాలి. అలా చేస్తే మనకు చక్కగా ఇది రూల్స్ కూడా అర్థమవుతాయి. సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వకబ్ వమిన్ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. ఇలాగా వింటూ మీరు మీకు నచ్చిన ఖారీని యొక్క ఇది వింటూ, ఇది చాలా ఇంపార్టెంట్ సూరా. ఇదిను దీని తర్వాతది. మన పిల్లలు బయటకు వెళ్తుంటే ఈ సూరా చదివి వాళ్ళ మీద దమ్ చేసి బయటికి పంపించాలి. దీనివల్ల బయట వేరువేరు శక్తులు పనిచేస్తూ ఉంటాయి. వాటి నుండి పిల్లలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షణ కల్పిస్తాడు. మనం అలాగే బయట ఆడుకోవటానికి వెళ్తున్నా, బయటకు ఎక్కడికైనా వెళ్తున్నా మనం అలాగే పంపించేస్తాము. ఇక్కడ మనం జాగ్రత్త మనం పడితే పిల్లలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతారు. కాబట్టి మన పిల్లలు ఎప్పుడైనా సరే, మనందరి పిల్లలు మనకు చాలా ఎంతో మనం ప్రేమిస్తాం, పిల్లల్ని ఇష్టపడతాము, వాళ్ళని మనం కాపాడాలి. వాళ్ళ యొక్క సంరక్షణ బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళే ముందు ఈ 2 సూరాలు కంపల్సరీగా చదివి వాళ్ళ మీద దమ్ చేస్తే వాళ్ళు ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంరక్షణలో ఉంటారు ఇన్షాల్లా. కాబట్టి చక్కగా చదవాలి. ఒక్కొక్క అక్షరాన్ని మనం ఎలాంటి తప్పు లేకుండా చదవటం నేర్చుకోవాలి.
షరీఫ్ భాయ్ మీరు మిగిలారు. మీరు బయట ఉన్నారా ఎక్కడున్నారో తెలియదు, మరి చదవలేకపోతున్నారు. మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. హలో, ఓకే, వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినపడుతుంది, చదవండి. సూరతుల్ ఫలక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ ఆఫ్ మీద షర్రి కలకలా రావాలి. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్. క. ఔజు బిరబ్బిల్ ఫలక్. ఓకే సార్. చదవండి. హలో. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ ఫలక్. మిన్ క. క. ఫలక్. సౌండ్ బౌన్స్ కావాలి, అది చేస్తేనే కలకల అవుతుంది, లేకపోతే అవదన్నమాట. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ వెరీ గుడ్. మిన్ షర్రి మా ఖలక్ ఇక్కడ వ ఇఖ్ఫా చేయలేదు మీరు. మీ షర్రి మా ఖలక్. మిన్ షర్రి మా ఖలక్ హ్మ్. ومن شر غاسق إذا وقب. గాసికిన్ ఇక్కడ దీర్ఘం లాక్కూడదు, ఇజహార్ చేయాలి. గాసికిన్ తర్వాత హంజా వచ్చింది, కసరతైన్ తర్వాత హంజా వస్తే తన్వీన్ శబ్దాన్ని త్వరగా స్పష్టంగా చదవాలి. నూన్ శబ్దాన్ని 3 ఆయతులు మళ్ళీ చదవండి. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ قل మిన్ أعوذ షర్రి మా برب ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్. قل أعوذ برب الفلق من شر ما خلق ఇఖ్ఫా చేయలేదు. మిన్ షర్రి. من شر ما خلق ఇంకోసారి. من شر ما خلق షర్రీ దీర్ఘం తీయకూడదు. మీ షర్రి మా ఖలక్. من شر ما خلق వెరీ గుడ్. ومن شر غاسق إذا وقب. 2 చోట్ల దీర్ఘం తీని చోట చేశారు. షర్రీలో దీర్ఘం లేదు, గాసికిన్లో దీర్ఘం లేదు. వమీ షర్రి గాసికిన్ ఇదా వఖబ్. ومن شر غاسق إذا وقب. ఇఖ్ఫా చేయలేదు. వమీ షర్రి గాసికిన్ ఇజా వఖబ్. ومن شر غاسق إذا وقب. ముందు నుంచి ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب. షర్రీ దీర్ఘం తీయకూడదు. ومن شر غاسق إذا وقب. ఇఖ్ఫా చేయలేదు. ومن شر غاسق إذا وقب. షర్రీ దగ్గర దీర్ఘం తీశారు. ومن شر غاسق إذا وقب. ముందు నుంచి 3 ఆయతులు మళ్ళీ. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق ఫలక్. من قل أعوذ برب الفلق من شر ما خلق షర్రీ దగ్గర దీర్ఘం తీశారు. من شر ما خلق వెరీ గుడ్. ومن شر غاسق إذا وقب. ఇఖ్ఫా చేయలేదు. ومن شر غاسق إذا وقب. మాషాల్లా బాగా చదివారు. 4th ఆయత్. ومن شر نفاثات في العقد. రా కస్రా తీసుకుని వెళ్ళి నూనెతో కలపాలి, గున్నా చేయాలి, కొంచెంసేపు పట్టుకోవాలి అది. వమిన్ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్. ومن شر النفاثات في العقد. ఇంకొంచెం పెంచండి. ومن شر النفاثات في العقد. ఫిల్ ఉఖద్ దగ్గరలో చదవాలి త్వరగా. ومن شر النفاثات في العقد. వెరీ గుడ్. మొత్తం 4 ఆయతులు మళ్ళీ చదవండి. قل أعوذ برب الفلق. ఫలక్. قل أعوذ برب الفلق. ఫలక్. ق. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر
నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్ నూన్ గున్నా చేయలేదు. వమిన్ షర్రి నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్ నూన్ గున్నా ఇంకా చేయాలి. వమిన్ షర్రి నఫ్ వమిన్ షర్రి నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్ వెరీ గుడ్. వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. హాసిదిన్ దీర్ఘం లేదు అక్కడ. ఓకే సార్. వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. ఓకే, మళ్ళీ మొదటి నుంచి. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్ వమిన్ షర్రి నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్ ఫిల్ దగ్గర దీర్ఘం లేదు. ఫిల్ ఉఖద్. ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. మాషాల్లా, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. దీని ఇలాగే అంతకుముందు చెప్పినట్టు మీకు నచ్చిన ఖారీ మనము కొంచెం కష్టపడాలి. లోని ఒక్కొక్క అక్షరానికి మనం చదువుతుంటే దానికి పుణ్యాలు ఉన్నాయి. 10 పుణ్యాలు కనీసం ఇస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా. కాబట్టి మనం కరెక్ట్గా చదవటానికి నేర్చుకోవటానికి మనం కొంచెం సమయం వెచ్చించి మీకు వీలున్నప్పుడల్లా ఇదే సూర మీకు బాగా నచ్చిన ఖారీతో విని అలా వినేటప్పుడు మొబైల్లో ఈ సూర కూడా ముందు పెట్టుకుని దాన్ని చూస్తూ వినండి. అలా చేస్తే ఇన్షాల్లా మీ తప్పులు కూడా క్లియర్ అయిపోతాయి. మీరు ట్యూన్లో ఖిరాత్ వేరు, తజ్వీద్ నియమాలు వేరు. రెండు మీరు ఇవి తేడా తెలుసుకోవాలి. ఖిరాత్తో చదవటం అంటే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఖారీలందరూ చాలా చక్కగా చదువుతారు. మనము ఎంత వద్దనుకున్నా మనం వినాలి అనిపిస్తుంది. అది ఖిరాత్. అది ఖిరాత్ అంటే మనం మంచి ట్యూన్లో మంచి పద్ధతిలో చదవటం. తజ్వీద్తో చదవటం అంటే తప్పులు లేకుండా చదవటం. జీమ్ని జీమ్ చదవటం, ఖాని ఖా చదవటం, బాని బా చదవటం, సిఫాత్ మోటా పడిన జగह మోటా పడినా, బారిక్ పడిన జగह బారిక్ పడినా, మద్ తీయవలసిన చోట మద్ తీయాలి, తన్వీన్ ఉన్ సాకిన్ మీమ్ సాకిన్ అన్ని నియమాలు మనం పాటిస్తూ తప్పులు లేకుండా చదవటం. అది తజ్వీద్ నియమాలతో చదవటం. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది తజ్వీద్ నియమాలతో తప్పులు లేకుండా చదవటం నేర్చుకుంటున్నాము. మీరు ఖిరాత్తో నేర్చుకోవాలి అంటే ఒకే సూరాని 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు వింటే మీరు అదే ట్యూన్లో మీరు ఖిరాత్తో చదివే అలవాటు మీకు అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, మరి మాషాల్లా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇక తజ్వీద్ నియమాలు ఇక్కడి వరకు అయిపోయినాయి. మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క సూరా తీసుకుని చదవటం ప్రాక్టీస్ చేద్దాము. చదవటం ప్రాక్టీస్ చేస్తే కొన్ని సూరాలు ఉన్నాయి మన చిన్నప్పుడు మనం నుంచి అదే విధంగా చదువుకుంటూ వస్తున్నాము, అది జ్ఞాపకం చేసేసుకున్నాము. వాటిని సరిదిద్దటం అనేది అంత తేలిక కాదు. మీరు కొంచెం కష్టపడాలి దీనికోసం. కాబట్టి ఇప్పుడు వరకు మనం చేసిన ఈ యొక్క ప్రయాణంలో ఇది చివరి మరహలా అన్నమాట. చివరి మరహలాలో మనం అలసిపోకుండా కొంచెం మంచిగా ఉత్సాహంగా ఒక్కొక్క సూరాని యాక్టివ్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇన్షాల్లా మీకు అజర్ దొరుకుతుంది ఇన్షాల్లా. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇన్షాల్లా రేపు కలుద్దాం మళ్ళీ. మీకు రెగ్యులర్గా రోజు క్లాస్ అటెండ్ చేయటంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు సార్. లేదు సార్. ఇప్పుడు సో కాకపోతే మళ్ళీ ఇది రిపీట్ కాకపోతే మీరు చేస్తారా సార్? 15 ఇప్పుడు మీరు తవ్విని 15 డేస్ మరి అంటున్నారు కదా సార్. లేదు, మీరు రెగ్యులర్గా నేను టైం అయితే ఇస్తున్నాను, మీరు కూడా ఇస్తున్నారు. మీకు సెలవు కావాలా వీక్లో ఒక రోజు, లేకపోతే రెగ్యులర్గా కంటిన్యూ అటెండ్ చేయటంలో మీకేమి ఇబ్బంది లేదా? మేబీ వీక్ ఒక 1 డే అంటే హాలిడే ఉంటేనే బెటర్ సార్. 1 డే రివిజన్ చేసుకుంటానికి ఇలా. ఓకే, ఏ రోజు కావాలి మీకు హాఫ్ డే? యాక్చువల్లీ యూసుఫ్ సార్ క్లాస్ వచ్చినప్పుడు రివిజన్ చేసుకుంటున్నాం సార్. ఓకే, సరే మరి. మధ్య ఎందుకంటే ఇప్పుడు మన సూరాలే కదా చదివేది, ఇది దీంట్లో మీ నియమాల్ని మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కాబట్టి నియమాలు మీరు రివైజ్ చేసుకుంటూ ఉన్నా మనం క్లాస్లో రివిజన్లోనే వచ్చేస్తాయి అవి. ఓకేనా? ఓకే సార్. ఓకే, సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాళ్ళకి